హలో అండి, వెల్కమ్ టు మా వంటలు. టుడేస్ రెసిపీస్ గోరుచిక్కుళ్ళు ఫ్రై. ఇది గోరుచిక్కుళ్ళు అంటారు, లేకపోతే గోకరకాయ అని కూడా అంటారు. ముందుగా మనం దీన్ని తీసుకొని చిక్కుడుకాయలకి ఎలా అయితే పీచు తీస్తామో అలానే వీటికి కూడా పీచు తీసుకొని ఇలా చూపించిన విధంగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను. పావు కేజీకి ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, వెల్లుల్లి తినేదాన్ని బట్టి అండి. మా ఇంట్లో వెల్లుల్లి బాగా తింటారు కాబట్టి నేను ఒక పాయ వరకు వేసుకున్నాను. మీరు మీ ఇంట్లో మీ ఇష్టం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వెల్లుల్లి కూడా మనం రెబ్బలు తీసి దాన్ని తొక్క తీసి పెట్టుకున్నామండి రెడీగా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత అందులోనే పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసి ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళు, గోకరకాయలు కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వీటి వదిలేస్తే ఇది కొంచెం మగ్గుతుంది. చూసారు కదండి, ఇలా మగ్గింది. బాగా గ్రీన్గా ఉన్నది కాస్త లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, అంటే కారం మీ ఇంట్లో మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం, సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్నప్పుడు మధ్య మధ్యలో తీసి మళ్ళీ కదుపుతూ ఉండాలండి. ఇలా కదపకపోతే ఇది మాడిపోతుంది. ఆయిల్ కూడా చూడండి సపరేట్ అయిపోయింది. ఇలా సపరేట్ అయిపోయిందంటే ఇది మగ్గిపోయినట్టే. ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయితే అయిపోయినట్టే. ఇది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇందులోనే ఇంకా రకాలు చేసుకోవచ్చండి. ఇందులోనే కొబ్బరి వేస్తారు, ఎగ్ వేస్తారు. ఇంకా అవి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఫ్రై ఇలా రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి కూడా బాగుంటుందండి. రైస్లోకి అయితే దీని కాంబినేషన్ రసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.